ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడుగాక. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన వేళ మరోసారి యేసయ్య పాదాల చెంత చేరి ఆయన జీవపు మాటలు వినడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవుడు ఈరోజు కూడా ఒక మాటతో మనల్ని బలపరచాలని దేవుడు కోరుకుంటాడు. ఈ లోక యాత్రలో, ఈ జీవన ప్రయాణంలో రకరకాల మనుషులు మనం చూస్తూ ఉంటాం. రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తులు మనం కలుస్తూ ఉంటాం. కొంతమంది వ్యక్తులు రకరకాల మనుషులుగా మారుతుంటారు. కొంతమంది జ్ఞానంగా ఉంటారు, కొంతమంది జ్ఞానం లేనివాడుగా ఉంటారు. కొంతమందిని మనం చూసినప్పుడు ఇతనైనా మాట్లాడింది అనేటట్లుగా ఉంటాయి. కొంతమంది మాట్లాడితే విక్రేతలు పోలైనట్టుగా, అవహేళనగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంటుంది. అయితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క విధానం, ఒక్కొక్క వివేచన, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు. రకరకాల మనుషుల మధ్యలో మనం చేస్తున్న ఈ భక్తి ఎంతవరకు మనకి శక్తినిస్తుంది, ఎంతవరకు మనల్ని బలపరుస్తుంది, ఎంతవరకు దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని మహిమను మనం పొందుకుంటున్నాం అనేది ఈరోజున ఆలోచించవలసిన విషయం. ఎందుకని అంటే నిన్న మనట్లాంటి రోజులు కావి. నిన్న 40 సంవత్సరాల వయసులో అప్పుడున్న రోజులు ఇప్పుడు లేవు. రకరకాల పరిస్థితులు ఉత్తిరే వచ్చేస్తుంది, కోపం మనుషులకి బోరకనే వచ్చేస్తుంది, ఉద్రేకం. ఈ పరిస్థితుల మధ్యలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు మాటను జ్ఞాపకం చేశాడు. ఇది ఫస్ట్ టైం, అంటే బైబిల్ చదవగానే చాలాసార్లు చదువుకున్నాను, కానీ ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు ఏదో విషయాన్ని మనకు నేర్పించాలని కోరుకుంటాడు. మీకు మాత్రమే కాదు, బోధిస్తున్న నాకు కూడా దేవుడి మాటలు బలమునిచ్చునుగాక. దేవుని మాట సత్యమైనది, దేవుని మాట నమ్మదగినది, దేవుని మాట యోగ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ రోజున దేవుని సన్నిధిలో 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం నేను చదువుతున్నాను, మీరు బాగా గమనించండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. హల్లెలూయా. ఏంటట? జ్ఞానం అట సంత వీధుల్లో నిలబడి వీధుల్లో కేకలు వేస్తుందట. ఏమని కేకలేస్తుంది అని అంటే బిగ్గరగా అరుస్తుందట. జ్ఞానం 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 అని. ఏమిటి ఆ జ్ఞానం అని అంటే 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన, 2వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నా, గమనించారు. 2వ వచనం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు. 4వ వచనం ప్రారంభం, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనకులకు తెలివి వేషణ పుట్టించుటకు తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు. 6వ వచనంలో, జ్ఞానుల మాటలను మీరు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, మూర్ఖుల జ్ఞానం ఉపదేశమును తిరస్కరి. ఇట్లా మన సామెత గ్రంథంలో చూస్తే చాలా సంగతులు రాయబడి ఉన్నాయి అక్కడ జ్ఞానమును గురించి. ఈ జ్ఞానం ఏం చేస్తుందని అంటే రోడ్లోకి వచ్చేసిందట, అరుస్తుందట, బాబు జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది. ఎవరు జ్ఞానం అంటే దేవుడే జ్ఞాన సంపన్నుడు అనండి ఒకసారి. ఆయన జ్ఞానం ముందు మనుషుని జ్ఞానం ఏం పాటిది? ఆయన జ్ఞానం ముందు మనుషుని జ్ఞానం ఏమైనా పనిచేస్తుందా? ఆయన జ్ఞానం వీధుల్లో ఉండి అరుస్తుంది. ఏమని వస్తుంది చెప్పనా? మత్తయి సువార్తలో రాస్తుంటుంది,
ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా దగ్గరికి రండి. జ్ఞానం అరుస్తుంది, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏమిస్తాడు ఆయన? విశ్రాంతిని ఇస్తాడని వీధుల్లో నిలబడి అరుస్తుంది. అమ్మా, అయ్యా, రండి 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 రండి. జ్ఞానం పట్టణాల్లో అరుస్తుంది, పురద్వారాల దగ్గర అరుస్తుంది, సంత వీధుల్లో అరుస్తుంది. అంటే స్వార్థ విరివిగా ప్రకటించబడుతున్న రోజులు. దేవుని మాటలు బహు విస్తారంగా వినబడుతున్న ఈ చివరి రోజుల్లో అనేకులు జ్ఞానం వైపు తిరగవలసిన వాళ్ళు వస్తున్నారు. కొంతమంది దేవునికి అప్పగించుకుని స్థిరపడుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో దేవుని మాటలను త్రోసివేసి, అక్కడ అంటాడు కదా 6-7 వచనంలో, మూర్ఖుల జ్ఞానం ఉపదేశాన్ని ఏం చేస్తుందంటే తిరస్కరిస్తుందట. దేవుని ఆత్మ అంటుంది, అమ్మా, నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు నా దగ్గర రా తల్లి, అయినా నువ్వు నా దగ్గర రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు నా మనిషికి లేనిది ఏంటంటే నెమ్మది లేదు. విశ్రాంతి అంటే చక్కగా నెమ్మదిగా పడుకోడు, రెస్ట్, నీట్గా. ఎవరికి ఉంది విశ్రాంతి? కోట్లు సంపాదించినోడు కూడా విశ్రాంతి కోసం వెతుకుతున్నాడు. ఏమీ లేనుడు కూడా అయ్యో నా జీవితం ఎందుకు ఎలా అయిపోయిందని వాడు బాధపడుతున్నాడు, వాడు విశ్రాంతి దొరకట్లా. రకరకాల పరిస్థితుల మధ్యలో ఉంటే దేవుని ఆత్మ అంటుంది, అయ్యా, నువ్వు యేసయ్య దగ్గరికి రా, నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు దగ్గరికి రా, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరికి రా అని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. దీన్నే జ్ఞానం. హల్లెలూయా. ఎవరికి వస్తుంది జ్ఞానం? అసలు జ్ఞానం ఎవరికి ఉంటుంది అని అంటే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును. చాలండి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటుంది జ్ఞానం? నీతిమంతుడై ఉన్న వాడి దగ్గర జ్ఞానం అంట ఏం చేస్తుందట? ఆ నోరు జ్ఞానం గురించి వచ్చేస్తుంది, అంటే వివరిస్తుంది, జ్ఞానం గురించి మాట్లాడుతుంది. ఎవరి నోరు? నీతిమంతుడైన వాడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీకు నాకు చెప్పగలిగిన మాట ఏంటంటే, జ్ఞానం సంత వీధుల్లో అరుస్తుంది, అమ్మా రా, నేను నీతిమంతుడిగా మారుస్తాను. హల్లెలూయా. ప్రయాసపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ కష్టాచేత తీసుకుని వస్తున్నావు, అయినా నెమ్మది లేని పరిస్థితి. కుటుంబాన్ని ఏ విధంగా చేత నడిపించాలని ఈ జీవన యాత్రలో కొనసాగుతున్నావు, కానీ కావలసినంత సంపాదన జీవితంలో రావట్లా. అవునా కదా? ఇప్పుడు మనకి ఎంత కావాలండి? మనం సంపాదించేదంత కొంచెం. ఈ కొంచెం సంపాదనలో మనము మన కుటుంబాలు పోషించబడలేక, మనము మన పరిస్థితులు మార్చబడలేక ఇన్ని రకాల కండిలు ఉన్నాయి, ఇన్ని రకాల బాధలు ఉన్నాయి. ఈ రకరకాల ఇబ్బందుల మధ్యలో దేవుడు నిన్ను కోరుకుంటూ నిన్ను పిలుస్తున్నది ఎందుకనంటే, నీవు నీతిమంతుడు అయి ఉండాలి. హల్లెలూయా. అయితే నీతిమంతుడికి ఎలా ఉంటుంది? తన నోటి నుండి వచ్చే మాటలో, ఒరే ఇతడు మాట్లాడుతుంటే ఇన్ని తిరిగితే ఎట్లా వచ్చిందిరా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న కుర్రుడు. ఆ తర్వాత ఆయనకి చాలామంది అన్నలు 11 మంది, ఇంచుమించుగా 12 మంది అక్క ఒకరితే మొత్తం చాలామంది పిల్లలు ఉన్నారు. ఇందులో యోసేపు ఒకడు. ఈ యోసేపు ఈ నోటి నుండి ఏమొచ్చి అంటే, రాత్రి పూడు పగలైన ఆయన అలా పడుకుని ప్రార్థనలో కూర్చుంటే వెంటనే దర్శనాలు వచ్చి వెంటనే కలగనేవాడు. ఎవరితడు? నీతిమంతుడైన యోసేపు. హల్లెలూయా. పరలోక దర్శనం ఎవరికి కలిగింది? దేవుని దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని సన్నిధిలో ఎవరు కనిపెడతారు? దేవుని దగ్గరికి వచ్చి ఎవరు ఆరాధన చేయగలుగుతారు? దేవుని సన్నిధిలో ఎవరు విలపించగలుగుతారు? దేవుని దగ్గరికి వచ్చి ఎవరైతే మోకరిల్లి కన్నీరు కాచి ప్రార్థన చేస్తారో
వాళ్ళను నీతిమంతులు అంటుంది పరిశుద్ధ గ్రంథం. యోసేపు అంటాడు, కళ్ళు మూసుకున్న దర్శనమే, కన్న తండ్రికి లేని దర్శనాలు. తన చిన్న కుమారుడు, చిన్న పిల్లోడు, బైబిల్ అంతా చెప్తుంది. ఈ వచనాలు రాసి మించుగా ఆయనకి వయసు ఒక 10-12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసుకి దర్శనాలు తెలుస్తాయా? ఏదైనా చిన్న చిన్న భయపడే కళలో ఏదైనా కళలు వచ్చినాయి కొన్ని చూస్తాడు, దర్శనం చూస్తున్నాడట. ఇప్పుడు రాబోయే కాలంలో జరగబోతున్న సంగతుల గురించి దర్శనం చూడగలుగుతున్నాడు యోసేపు. హల్లెలూయా. నేనంటాను, దేవుని సందుకు వచ్చిన ప్రియమైన సహోదరురాడా, రేపొద్దున జరగబోతున్న కార్యాల గురించి ఒక దర్శనం నీకు ఉందా? దేవుని గురి నీకుందా? కుటుంబ విషయాలు చూసుకుంటున్నావు, బాగానే ఉంది. ఏమండి, కుటుంబం పోషించు కోసం ఏదో ఒక పని, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించగలుగుతున్న వాస్తవమే. అయితే నేనంటాను, ఈ కుటుంబం కొరకైన జీవితం, దేవుని సన్నిధి నువ్వు సమీపించి దేవునితో గడిపే అనుభవం నీలో లేకపోతే నీలో జ్ఞానం పెరుగుతున్నట్లా తగ్గుతున్నట్లా? హల్లెలూయా. ఎందుకు? పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను బలపరచట కొరకు రాత్రి బాగా ఆలోచించి ఇంచుమించుగా 2:30-3 గంటలకు పడుకున్నాను. 2:30-3 గంటలు మీతో ఏదో నేనేదో గొప్పవాడని చెప్పడం కోసం కాక, ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు మరి చాలాసార్లు చదువుతాను కదా ఈ పుస్తకం. ఇంచుమించుగా 10 సార్లు చదువుకుంటాయి ఈ సామెత కదా. అది మొదటి అధ్యాయంలోనే ఈ మాట దగ్గర వచ్చాక ఎందుకో దేవుడు కాసేపు ఆగి, జ్ఞానం ఎక్కడ మొదలుపెడుతుందంటే పట్టణంలో మొదలుపెడుతుంది. సంత వీధుల్లో అరుస్తుంది, రండమ్మా రండి, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు అనేకుల్లాగా మనలను ఉంచలేదు. లేదు చెప్పండి ఒకసారి. మనకు ఒక నిరీక్షణ ఉంది. మన జ్ఞానం ఏడు చెప్పిన, అయ్యా ఈ కష్టాల మధ్యలో, ఈ కన్నీళ్ళ మధ్యలో ఎందుకు దేవుని మందిరం దాకా వచ్చామంటే, ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెర. హల్లెలూయా. ఆ మహిమ కలిగిన సింహాసనాన్ని మనం చేరుకోవాలి. ఈ యాత్రలో నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పనా? అసలు నేను సింహాసనానికి చేరగలిగిన జ్ఞానం నాకుందా లేదా? హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు నెలంతా పనిచేశానండి నేను ఒక యజమాని దగ్గర నెలంతా పనిచేశాను. నాకు నెలకు ఒక 30,000 రూపాయలు జీతం ఇస్తాను అన్నాడు. ఎవరో? ఈ యజమాని. నెలంతా పనిచేసింది అనుకోండి, నీకు డబ్బులు ఇవ్వను, నువ్వు సరిగా చేయలేదు అని అన్నాడు అనుకోండి, ఎంత బాధపడతాను? పొద్దున్నే లేచి 6 గంటలకి బయలుదేరి క్యారేజ్ ఒకటి పెట్టుకుని డ్యూటీకి పోయి, మళ్ళీ సాయంత్రం ఇప్పుడు 7 గంటలకు 8 గంటలకు వచ్చి ఉల్లెలిసిపోయి శుభ్రంగా మళ్ళీ పొద్దున్నే పడుకుని మరలా 30 రోజులు ప్రయాణం చేసి నెలాఖరిని జీతం ఇవ్వకపోతే ఎంత బాధపడతాం? కుటుంబాన్ని పోషించుకునే విషయంలో అంత బాధ అయితే, ఇన్ని సంవత్సరాలు దేవుని జ్ఞానాన్ని ఎరిగి, దేవుని సన్నిధిని ఎరిగి, దేవుని సన్నిధి ప్రేమించి, దేవునితో గడుపుతూ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి జీవం మాటలు వింటూ, ఆ యేసయ్య జ్ఞాన వాక్కులు వింటున్న నీ జీవితంలో నువ్వు జీతం తీసుకోవాలా వద్దా? ప్రతిఫలం అనేది ఉండాలా వద్దా? దేవునికి వచ్చి వెళ్ళిపోయేటట్లుగా ఉంటే అక్కడ అంటున్నాడు ఆయన. మొదటి సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో, మూర్ఖుల జ్ఞానం ఉపదేశాన్ని తిరస్కరిస్తుందట. హల్లెలూయా. అంటే ఉపదేశం అంటే దేవుడిని కట్టి సరిచేసి సరి అయిన రీతిలో నిలబెట్టేదే ఉపదేశం. ఇప్పుడు నన్ను ఎందుకని నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అని నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తాను, ఆ ఉపదేశం వినడం ద్వారా దేవుడు నన్ను సరిచేసి తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఇక్కడ నిలబెట్టక మునుపు నా మైండ్ సెట్ వేరే, నా పద్ధతి, నా ఆలోచన వేరే. ఎప్పుడైతే తీసుకొచ్చి అక్కడ పెట్టాడో, లోకంలో మనకుండే స్థాయి, మన రేంజి, దేవుడు దాన్ని కాపాడుతూ వచ్చాడు. కారణం, నా వెనక నుండి నడిపిస్తున్న నజరేయుడైన యేసయ్యను ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. అబ్బాయి ఇలా ఉన్నాను నాన్న, నువ్వు ఇలా మర్చిపోవాలి బాబు అని దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. నేను అంటాను, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా కాదు, నువ్వు వింటున్న ఉపదేశం నీకు జ్ఞానాన్ని కలుగు చేస్తుందా లేదా మూర్ఖ స్వభావాన్ని కలుగు చేస్తుందా నాకు తెలియదు. ఎందుకో పరిశుద్ధాత్ముడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను నా దేవుడు జ్ఞాపకం చేసుకుని జ్ఞాన సంపన్నుడిగా మార్చునుగాక. ఎవరు? దేవుడు మారుస్తాడు.
ఇది దేవుని వాక్యం అంటారు కదంటారా. ఈ దేవుని వాక్యం నా హృదయంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, జ్ఞానం సంత వీధులు అరుస్తుంది, నా దగ్గరికి రండి అమ్మా నేను బాగు చేస్తాను, నా దగ్గరికి రండి నేను బాగు చేస్తాను. కొంతమంది అనుకుంటున్నారట బైబిల్ గ్రంథంలో లోకాసువార్తలు ఉంటుంది, ఒక ఆయన అనుకున్నాడట, మనం మనకున్న ఆస్తి పాస్తి మామూలుగా లేదు, మన రేంజ్ చాలా బాగుంది, మనకి బోల్డ్ అంత ఉంది, ఏం పర్వాలేదు అనుకున్నాడు. అనుకుంటే ఆ సంవత్సరం వీడు అనుకున్నట్టుగానే బోల్డ్ అంత సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించుకున్నాడంటే మునుపున్న కొట్లు సరిపోక ఇంకా 10-15 కొట్లు కొత్తవి కట్టించుకుని సంపాదించిన పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు మొత్తం లోపల వేసుకున్నాడు. కొత్త శివదాకా మామూలు కొని 20 దారి డబ్బు కూడా అందరూ అనుకున్నారట, ఒరే ఇట్లా కొత్తవి కడతరేడు కొట్లు, మనకేమో 100 బత్తాలకి ఇస్తే కనీసం 60 అన్న రావట్లేదు, వీడి ఈ 30 ఉండి ఇంకో 10 పెరిగాయి, ఇన్ని కొట్లు కడుతున్నాడంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారట. మొత్తం మీద వీళ్ళు కోరుకున్నట్లుగా మొత్తం సంపాదన మొత్తం వచ్చింది. ఈ కొట్లు నిండి కొత్త కొట్లు కూడా నిండిపోయి అయ్యగారు మా పేసం పడుకుని ఇలా పైకి చూశాడు, నా ప్రాణమా నీకు తిరిగిలేదక, ఏట్లేదు నీకు తిరిగిలేదక, నీకు డోకా లేదు, ఇదిగో చాలా సంవత్సరాలు ధాన్యం బిభత్సం ఉంది, పాతి కంటే కొత్తవి కూడా బోల్డ్ వచ్చాయి, పాతి తింటాకే 3 సంవత్సరాలది, కొత్తవి ఒక సీలు, కొత్త స్టోరేజ్, ఏ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ కట్టా, దాంట్లో కూడా తిను తాగు ఎంజాయ్ చేయి సుఖపడు ఇక నీ ఇష్టం అని ఆకాశం వైపు చూసి నక్షత్రాలు లెక్కెట్టుకుంటూ అయ్యగారు అనుకుంటున్నాడు మనసులో. ఈలోపు మధ్యరాత్రి అయింది. దేవుడు రే జ్ఞానవంతుడా అని కాకేశాడు. ఆడు ఉడుక్కుపళ్ళేసి నన్ను కాగేసినాడు ఎవడరా అంటే అట్లా ఉండదు, నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. జ్ఞానవంతుడని ఉడుక్కుపళ్ళేసి బాబు ఇన్ని సంపాదించుకున్నావు కదా, ఇన్ని కూడబెట్టుకున్నావు కదా, అయితే ఒక మాట, ఈ రాత్రి నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమండే ఈ కొట్లో పాతి ఈ కొత్తవి ఇప్పుడు తీసుకుపోతానంటే ఏంటి అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత సంపాదించి ఎంత కూడబెట్టుకుంటున్నావో అనేది ముఖ్యం కాదు. నేను ఈరోజు నన్ను దేవుడు పిలిస్తే నేను వెళ్ళిపోయేటప్పుడు నా జ్ఞానం దేవుని సన్నిధికి నడిపిస్తుందా లేకపోతే లోకంలో విడిచిపెడుతుందా అనేది ఆలోచన చేసుకోవాలి. బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులు ఉన్నారు కదా, 5 యేసు ప్రభు పిలవగానే వెళ్ళిపోతున్నారు, ఇంకో 5 ఎక్కడే ఉండిపోయాయి. వీళ్ళు ఏం సంపాదించిందో చెప్పనా, వీళ్ళు కూడా భక్తులే. ఎవరు విడవబడిన 5 కూడా భక్తులే. వీళ్ళకి బాప్తిస్మం తెలుసు, పరిశుద్ధాత్మ అగ్నిఅభిషేకం కూడా తెలుసు, దేవుని వాక్యం తెలుసు, కానుక తెలుసు, ఏ విషయంలో రాజీ పడని భక్తి వీళ్ళకి కూడా ఉంది. ఇంకో సంపద చెప్పమంటారా, యేసు ప్రభు బోర శబ్దం వాళ్ళకే వినబడ్డది, ఈ బుద్ధి లేనివాడు కూడా వినబడ్డది. యేసు ప్రభు వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. వాళ్ళు 5 వెళ్ళిపోతున్నారు. వీళ్ళని అడుగుతాడు, ఏమండి మా నూనె అయిపోయింది, కొంచెం ఏమైనా ఉంటాయి ఇవ్వండి, ఏమిడేమండి కొంచెం నూనె ఇవ్వండి. బైబిల్లో నూనె అని రాసి ఉంది. మన భాషలో చెప్పాలనుకుంటే మా ఆవిడ నేను ఉన్నాం అనుకోండి, ఆవిడ బాగా నాకంటే భక్తురాలు, 100% భక్తురాలు అనుకోండి. నేను 2 పాయింట్లు తగ్గిపోయా, ఎన్ని అంటే 98కి వచ్చా, 100కి రాలే, 98కి వచ్చా. ఆవిడ 100% పరిపూర్ణంగా యేసు ప్రభుకి ఆవిడ పక్క నడితే ఇద్దరికి సరిపోతుంది, బ్యాలెన్స్ గీత ఇచ్చు దగ్గులు లేదు. అర్ధరాత్రి 1 గంటకి ఏసై పోరనపడ్డది. ఇప్పుడు చూస్తాడు కదా పోతుంది, అయ్యో నా భార్య వెళ్ళిపోతుందని లడక్కలేసి కాళ్ళు ఎట్టుకుంటా మనిషి అయితే దొరుకుతుంది. ఈ శరీరం ఆత్మరూపంగా మార్పించాలి, ఇప్పుడు వెళ్ళిపోతుంది పైకి. ప్రభా మా ఆవిడ వెళ్ళిపోతుంది, ఆయన మా ఏమన్నా అన్నాను
అమ్మాయి 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 వెళ్ళిపోతుంది పెట్టి నన్ను తీసుకెళ్ళబెట్టి అంటున్నాను. వెళ్ళిపోతుంది ఆ పిల్ల. ఈ పక్కన ఈడు కూడా పరిస్థితి ఈడిపోతున్నాడు. అప్పుడు నేను ఉండిపోయాను. ఎందుకు ఉండిపోయాను అని అక్కడున్న పాస్ గారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరూ పోయిరండి, నన్ను ఒక్కడ లేరు. ఏంటి పాస్ గారు అని అంటే, పాప మా పాస్ గారు ఎందుకు వెళ్ళలేదంటే ఆడు నా బ్యాచ్. విడబడిన వాళ్ళందరూ ఎవరో నూనె తక్కువ ఉంది. జ్ఞానాన్ని దేనికి ఉపయోగించుకున్నారంటే యెహోవాకు సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. దేవుడి జ్ఞానానికి సమరూపంగా రాలేదు వాళ్ళు. నేను దేవుడితో కలిసి సహవాసం చేయాలి అని అనుకుంటున్నా, కానీ అక్కడికి రావట్లే. ఈ కాడికి ఏమనుకుంటున్నానంటే, మనకు 100 రూపాయలు అన్నీ ఇవాళ సాయంత్రం బిర్యానీ తెచ్చుకోవాలి. పందలపాకో లేకపోతే జగన్ బిర్యానీ, మరి కోరుకోండి ఏది ఫేమస్ తెలదు, కానీ ఆ ఫేమస్ బిర్యానీ తెచ్చుకోవాలి. ఏది 100 రూపాయలు బిర్యానీ తినేయాలి. మళ్ళీ రేపు పొద్దున్న పప్పుసారు, ఎందుకంటే రాత్రి బిర్యానీ తినకంటే రేపు పప్పుసారు కాసుకోవాలా. ఎల్లుండి మళ్ళీ వంకాయ కూర బంగాళదుంప. ఇక జీవితం అంతా వంకాయ కూర బంగాళదుంప పులుసు దమ్ బిర్యానీ. ఇడ్లీకే రత్నమే దెయ్యం. సరిపోతుంది, ఇడ్లీకి సరిపోతుంది. పోనీ బిర్యానీ తిన్నాకైనా ప్రభా చాలామందికి లేదు నాయన నాకు ఇచ్చో ప్రభా అని ఒక అరగంట ప్రార్థన చేస్తే దేవుడు ఒక మార్క్ వేసేవాడేమి. అవునంటారు కదంటారా? మనకు ఇచ్చిన బిర్యానీ తినేసాకైనా ఒక అరగంట మోకరించి ప్రభా బిర్యానీ ఇచ్చాను ఆయన, చాలామందికి తిండి లేకుండా ఉన్నాను ఆయన అని ఏడిసి ప్రార్థన చేసామనుకో, ఏమవుతావు? ఒక మార్పు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? ఇక రోజు ప్రార్థన చేస్తాం అనుకోండి, బిర్యానీ మీకు వెళ్తుందా? పెరిగానం స్వామినైనా ఈ అన్నమే లేక చాలామంది బాధపడతాను అనుకుంటాం. ఎప్పుడు దేవునితో జ్ఞానం సమరూపంగా మార్చబడినప్పుడు. ఇక్కడ ఇందాక మొదటి అధ్యాయంలో చెప్పడం మూర్ఖుల జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. వాళ్ళు ఏమంటారంటే మందిరానికి ఆదివారం వెళ్తామండి, ఆదివారం మందిరానికి వెళ్తాం, మరలా ఆదివారం వెళ్తాం. కొంతమంది కూర్చొని ఉంటారు, శుక్రవారం కూడా వెళ్తాం, లేదా శనివారం కూడా వెళ్తాం, నియమాకు పూటలు కూడా వెళ్తాం. వీళ్ళు ఎవరంటే ప్రార్థన టైంలో ప్రార్థనకు వచ్చి ఆదరించిన పాస్టర్ గారు వందనాలండి, బాగున్నారా, మీకు వందనాలు, నాకు వందనాలు, ఉంటాను అయ్య గారు అని వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయి ఈ బ్యాచ్ నేను తప్పని అంట్లా, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయావు. మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఉంది కదా. యేసు ప్రభువుని కలుసుకోవడం ఎప్పుడెప్పుడు? వారానికి ఓసారే కలుసుకోవాలా, లేదా వారానికి 2 సార్లు కలుసుకోవాలా, 3 సార్లు కలుసుకోవాలా? ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం. ఇంతకుముందు పడుకున్నప్పుడు, కుర్రోడుగా ఉన్నప్పుడు, పెళ్ళాకముందు పడుకున్నప్పుడు రకరకాల యాల్చెత్తు ఉండేవాడు. ఇప్పుడు పడుకున్నప్పుడు రకరకాల రాట్లా. రేపు ఏంటి, ఈ రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేనేం చెయ్యాలి, నా పరిచర్య ఏంటి, నా సమర్పణ ఏంటి, నేను ఎలాగ ఈ పరిచర్లో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, ఇవే వస్తుంటాయి. రాత్రులు పగలదానికంటే రాత్రి ఎక్కువ దేవునితో గడిపే సందర్భాలు, అనుభవాలు ఉంటాయి నా జీవితంలో. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించింది దేని కొరకంటే దేవుని జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆకాశం ఎంత ఉంది, దాని సైజు ఎంత, ఆ జ్ఞానం మనకు ఉన్నా లేకుండా పర్లే. భూమి పొడవు వెడల్పు ఎంత ఉందో మనకు అనవసరం లేదు. సముద్రం లోతు ఎంత, అది కూడా మనకు అవసరం లేదు. విమానం సైజులు తెలియకపోయినా పర్లేదు, ఎయిర్పోర్ట్ సైజు తెలియకపోయినా పర్లేదు, కానీ మనకు తెలియవలసింది ఒకటే, యేసయ్య మనస్సు, యేసయ్య జ్ఞానం నాకు వచ్చిందా లేదా. హల్లెలూయా. ఒక మనిషిని మనం ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం? ఆ మనిషి కోసం మొత్తం తెలుసుకుంటాం. మా ఆవిడకి జిలాబీ ఇష్టమా, జాంగ్రీ ఇష్టమా, కాజా ఇష్టమా, లేకపోతే అదేంటది అవి చిన్న చిన్న గుడ్లు ఉంటాయి, రసగుల్లాలు ఇష్టమా, లేదా కేక్ ఇష్టమా, ఏమి ఇష్టమో అన్నీ తెలుసుకుంటాం. ఎందుకని? బాగా ఇష్టమైనప్పుడు తీసుకొచ్చి ఒక 1/2 కేజీ ఇవ్వడానికి కదా. ఇది భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ. అది దేవుని దగ్గరగా మనకు ఉండవలసిన జ్ఞానం. అసలు దేవుడికి ఏది నచ్చుతుంది అనే స్థాయికి నువ్వు రాకపోతే చాలా ఇబ్బంది పడతావు. 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 41వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 41:33 చదవండి. ఫరో
వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూసుకుని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలెను. హల్లెలూయా. మీకు ఇంకొకటి కూడా చదువుతున్నాం. 41 మొదటి నుండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏట్ల నుండి పైకి వచ్చి జమ్ములు వేయుచుండెను. వాటి చూపునకు వికారమై చిక్కిపోయి మరి 7 ఆవులు ఏటి నుండి పైకి వచ్చి ఏటి ఒడ్డిన ఆవులు నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులు తినివేసుకుని అంతలో ఫరో మేలుకొనెను. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారికి కళ వచ్చింది. రాజుగారికి కళ వస్తే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కడికి ఒక కళ వస్తుంది, అవునా కదా? కొన్ని కళలు వచ్చాక నిద్ర అడది. కొన్ని కళలు అలాగనే పోతా ఉంటాయి. ఒక్కోసారి కళలో విమానం ఎక్కినట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి పైనుంచి కింద దూకేస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి ఏదో ఇంత డబ్బు దొరికినట్టు. ఆ డబ్బు దొరికిన వెంటనే అప్పుల్లో ఉన్న లెక్కనే అయ్యి బాబు ఇంత డబ్బే అని లేచి చూస్తాం, ఏముండదు. మన మంచం పాతిండు సిరిగిపోయిన తప్పటే ఎన్ని కనపడుతుంటుంది, సరి కూడా వేస్తుంటుంది. ఇది మామూలు నైజం. అయితే ఈ రాజుగారికి కూడా కళ వచ్చింది. రాజుగారి కళలో ఆవులు కనబడ్డాయి, బలిసిన ఆవులు, చిక్కిపోయిన ఆవులు కనబడ్డాయి. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. ఈ చరిత్ర అంతా జ్ఞానం చేసి రాజుగారు అన్నాడు, అబ్బాయి రే, ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు కలిగిన వాళ్ళందరినీ పిలుసుకురండి అన్న. పాప అందరూ వచ్చారు. ఏడు రాజుగారు అర్జెంట్గా మీటింగ్ ఇట్టాడు, ఏంటి ఆ సంగతే అని పరుగుని వచ్చారు. రాజుగారికి వచ్చిన కళ రాజుగారి మర్చిపోయారు. రాజుగారు అన్నారు, నాకు కళ భావం కూడా చెప్పాలండి. కళ చెప్తే కాస్త కోస్త వివరంతా కానీ కళ భావం చెప్పగలంటే ఎవరున్నాడు బాబు, మీకు ఏది వచ్చిందో కొంచెమైనా గుర్తు చేసుకోండి అన్నారు వాళ్ళు. నేను మరిచిపోయాను, కానీ ఆ కళ వచ్చాక నేను నిద్ర పట్ల లేచి రాజీనామా గిరగర తిరుగుతా. అందరూ దొక్కున్నారు, నేను మాత్రం గిరగర తిరుగుతున్నాను. నాకు వచ్చిన కళ భావం చెప్పన్నారు. మొత్తం అంతా జల్లిని పట్టారు, ఎవరు దొరక. ఈ దొరకపోయేసరికి రాజుగారి దగ్గర ఉండి మంచీలు అందించే పానదయ్య కూడా ఒకడు వచ్చాడు. వచ్చి, అయ్యా మీకు మాట చెప్తానండి అని. రాజుగారు కూడా వాళ్ళందరికీ వచ్చినంతా చెప్పాడు, రేపు ఇవాళకి మీకు కథగాని చెప్పకపోతే మిమ్మల్ని అందరికీ తలకాయ మీ మెడక తీసేస్తున్నాడు. వీళ్ళకి ఇంకా టెన్షన్ పెరిగింది. రాజుగారు తెలుసుకుంటే దెబ్బలు కుదవ, ఏదైనా చేయగలండి. ఇక ఈ టెన్షన్లో ఉంటే పక్కనవాడు వచ్చి, ఏమండి మీరు ఏమనుకోకపోతే మాట చెప్తానండి అన్నాడు. ఏడ చెప్పు అన్నాడు. ఏం లేదంటే మీరు తరిన కళకి భావం చెప్పి కూడా ఒక ఉన్నాడు మనం తీసుకున్నాడు. ఒరే అప్పుడే 2 రోజులు తింపేస్తుంది, నువ్వేటర్ నాకు చెప్తున్నావు అన్నాడు. ఎవడరాడు అన్నాడు. మీరు జైలు ఎట్టండి యూసేపు అనేవాడు, ఆడు సముద్రుడండి అన్నాడు. వాడిని తీసుకొచ్చాక రాజుగారి కళకు వచ్చిన భావం మొత్తం చెప్పాడు. దెబ్బకి రాజుగారికి తుప్పు మొత్తం ఉదిరిపోయి అప్పుడు అంటున్నాడు, ఇతని వలె జ్ఞానం కలిగిన మనిషిని మనము కనుగొనగలమా? పాఠం ఏంటంటే, నీ జ్ఞానం నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగజేయాలి. హల్లెలూయా. ఇక్కడ దేశం, ఐగుప్తు దేశం మీద ఫరోకు వచ్చిన కళను బట్టి కలవరం చెందుతుంటే యోసేపుని తీసుకొచ్చారు. యోసేపు ఏమిటి చెప్పనా, ఆ ఐగుప్తు అనే దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఈ కలభావం చెప్పిన తర్వాత ఏమండి, రాబోతున్న సంవత్సరాల్లో కరువు వచ్చింది. దేశంలో ఎక్కడ పంటలు పడ్డాం. అయితే ఇప్పుడు పండుతున్న ఈ పంటలో దాన్ని స్టోరేజ్ చేసుకోకపోతే ప్రజలు తిండి లేక చచ్చిపోతారని చెప్పాడు. అయ్యో ఇంత జ్ఞానం మాకెక్కడ ఉంది, నువ్వు భలే సలహా ఇచ్చో, అదేదో నువ్వే చేయాలి. మొత్తం ఐగుప్తు సామ్రాజ్యంలో ఎక్కడ పడిన పంటలు తీసుకొచ్చి మొత్తం నిలబెట్టాడు. కరువు కాలం అంతా మీరు బాగా చదువుతూ అక్కడ కనపడుతుంది. మొత్తం చుట్టుపక్కల దేశాలు అందరూ వచ్చి ఐగుప్తుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుక్కు వెళ్ళిపోయారు. ఇంకో మాట చెప్పమంటారా, ఎవరైతే తోసివేసి చంపేయాలనుకున్న అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళు కూడా లైన్ కట్టి యోసేపు దగ్గరికి వచ్చారు. నేను మాట చెప్తాను, అంటే టూకీగా మీకు తెలిసిన చరిత్ర కనుక మామూలుగా చెప్తున్నాను.
నువ్వు గనక దేవుని ఎదుట నమ్మకంగా జ్ఞానాన్ని సంపాదించుకుని నిలబడితే నిన్ను బట్టి మనం అనుకుంటాం, నా జ్ఞానం ఏపాడిదయ్యా అని. నువ్వెవరో చెప్పనా? యేసయ్య కుమార్తెవి, యేసయ్య కుమారుడు. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ఆయనతో బాగా గడుపుతున్నావు అనుకోండి, ఆయన జ్ఞానం నీకు వస్తుంది. బైబిల్ గ్రంథంలో అబ్రాహాము గురించి రాస్తుంది. అబ్రాహాముని దేవుడు అంటాడు, నీవు నా స్నేహితుడు అయినాను. దేవుడికి మనిషికి స్నేహం ఉంటుందండి. కానీ ఎలా అయిపోయాడట? స్నేహితుడు అయిపోయాడంట. అందుకే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నడుచుకుంటా 18వ అధ్యాయంలో అబ్రాహాం గారి ఇంటికి వచ్చేసాడు నడుచుకుంటా. ఒక మనుషుని దగ్గరికి దేవుడు రావడం ఏంటి? అప్పుడు వచ్చిన దేవుడు ఇప్పుడు రాడని దగ్గరికి. అప్పుడు పలకరించిన దేవుడు ఇప్పుడు పలకరించడా? అప్పుడు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఎవలేడా? ఇస్తాడు. నువ్వు ఆయన ఎదుట సరెండర్ అయిపోయి నీ ఆత్మీయతను ఆయన ఎదుట నువ్వు చూపించగలిగితే, నీ పరిశుద్ధను నువ్వు కాపాడుకొని పవిత్రమైన జీవితాన్ని చేస్తూ దేవుని ఎదుట నిందారహితంగా జీవించగలిగితే నా దేవుడు నిన్ను దాటిపోడు. కారణం ఏంటి చెప్పనా? నువ్వు దేవుని జ్ఞానం వచ్చినటువంటి జీవపు మాటలు వింటానికి ఇష్టపడుతున్నావు. హల్లెలూయా. ఈ యోసేపు ఎప్పుడైతే వీళ్ళందరి ఎదుట నమ్మకంగా దేవుని విడిచిపెట్టకుండా జీవించాడు. ఎక్కడ? చిన్నానోళ్ళు కాదు, బాబాయిళ్ళు కాదు, తెలియని దేశం, భాష తెలియని ఊర్లో బాధ్యత కలిగి జ్ఞానయుక్తంగా ప్రవర్తించి పరిశుద్ధతను కాపాడుకుని దేవుని ఎదుట నమ్మకంగా ఉన్న యోసేపుని బానిసని ప్రధానమంత్రి చేయగలిగింది దేవుని జ్ఞాన సంపద. అంటే నాలో దేవుని జ్ఞానాన్ని గురించి, ధ్యాన సంపద, దేవుని వాక్యాన్ని గురించిన ఒక జ్ఞానం నాకు లేదనుకోండి, నేనేమవుతానంటే జ్ఞానహీనుని అవుతాను. జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానవంతులుగా మార్చబడలేను. కారణం ఏంటంటే నేను దేవునితో ఉన్నాను అనుకుంటున్నా కానీ దేవునితో నడవట్లేదు. మీకు మాట చెప్తాను, మీకు బాగా అర్థం అవడం కోసం. యేసు ప్రభు శిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు మనుషుల మధ్యలోకి వెళ్ళాడు యేసు ప్రభు. వీళ్ళిద్దరూ మాట్లాడి యేసు ప్రభు వాళ్ళతో పెడుతుంటే మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. యేసు ప్రభు వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు గమనించి, ఆయన మనతో మాట్లాడుతుంటే మన హృదయాలు మండాయి. ఏమయ్యే? మండడం అంటే రేపబడ్డాయి, గద్దించాయి. ఎవరైనా ఒరే సిలువ వేయబడిన ఈ యేసే, హల్లెలూయా అంటే నేనంటాను, యేసయ్య నీతో ఉంటే నీ హృదయంలో మంట ఆటోమేటిక్గా రేగిద్ది. నేను దేని వైపు చూడాలి, దేనిని చూడకూడదు, దేని వైపు వెళ్ళాలి, దేని వైపు వెళ్ళకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదని ఆ జ్ఞానం దేవుడిస్తాడు. ఇప్పుడు ఆయనతో నువ్వు నడుస్తూ ఉంటే, ఆయన మనతో నడుస్తుంటే హృదయాలు మండుతాయి. పాపాన్ని గురించి, పశ్చాత్తాపాన్ని గురించి హృదయం ప్రేరేపిస్తుంది. ఒకవేళ తెలియక, ఇప్పుడు దావీదు దేవునితో లేకపోతే, సౌలు తర్వాత దావీదు కూడా ఎందుకు పనికిరాని వాడు అయిపోయాడు. దావీదు దేవునితో కలిసిన తర్వాత తన జీవితంలో కూడా పాపం పాకరింది. ఇంకో సంగతి చెప్పమంటారా? సౌలు పాపం చేయాల, దేవునికి దూరం అయ్యాడు. దావీదు చేయరాని పాపం చేశాడు, కానీ కప్పిపుచ్చుకోలే. దేవుని దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు, అయ్యా పుట్టుకే తల్లి గర్భంలోనే పాపలు వచ్చేసా, నేను పాపిని, నేను పరిశుద్ధిని కాదు. అయితే ఒక్క మాట బాబు, నన్ను నువ్వు దాటి వెళ్ళిపోదు, నీ రక్షణ ఆనందం నా ఎదురుని తీసివేయద్దు, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాతో ఉంచినాయని దేవుని ఎదుట క్షమాపణ కోరుకుని దేవునిలో నిలబడ్డాడు. ఎంతగా చెప్పనా, నేను రాజనగర్లో ఉన్నయ్యా, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. రాజునగర్ గొప్పదా, దేవుని మందిరం గొప్పదా? మామూలుగా చెప్తే రాజనగరే గొప్పది. రాజుగారికి అన్నీ ఉంటాయి, అవసరం ఏదో పాస్టర్ రావయ్యా కోట పెట్టి మా ఇంటికి బాధ్యత కూర్చుంటాను అనాలి. కానీ దావీదుకి ఏది ఇష్టం? దేవుని సన్నిధి అంటే మక్కువ. కారణం, గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అదే జ్ఞానం పలకరించింది ఎవరిని? దావీదుని. దావీదు గొర్రెలు కాసుకుంటుంటే నాన్న మర్చిపోయాడు, అన్నదమ్ములు మర్చిపోయాడు, కన్నవాళ్ళందరూ మర్చిపోయాడు. ఇంట్లో పండుగ జరుగుతుంటే కూడా నా కడుపును పుట్టిన కొడుకే కదా, ఏదో మూల ఉంటాడు ఉంచకుండా ఆయన కూడా గొర్రెలు పంపితే పంపేస్తే ఆ గొర్రెలు దొడ్లోంచి పిలిచాడు. ఎవరో?
జ్ఞాన సంపన్నుడైన దేవుడు పిలిచాడు. ఇదిగో ఇజ్రాయేలుకు రాజుగా. నేను అంటాను, దేవుడు మనల్ని కూడా ప్రేమించి పిలిచి నమ్మకస్తులు మనకి ఆయన రక్తం చేత కడిగి పెట్టాడు. నువ్వు చేయవలసిన పని చెప్పనా? నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానా, దేవునితో కలిసి జీవించగలుగుతున్నానా అనే సంగతిని మనం ఆలోచించాలి. దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నీకు నాకు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, జ్ఞానం వీధుల్లో అరుస్తుంది. ఇప్పుడు రాబోతున్న కాలంలో ఈ స్వరం వినబడకపోవచ్చు. ఈ మాటలో మీకు నేను నాకు మీరు చెప్పుకునే రోజులు ఉండవేమో. ప్రస్తుతం అలాగే జరుగుతుంది. మనకి ఇంకా బాగున్నాం. మనకి ఇంకా వాకింగ్ జరుగుతుంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, రానోళ్ళు రావట్లేదు. ఏదో ఒక చెప్పి మానేసుకోవడం కొంతమంది. నేను మాట చెప్పనా, డ్యూటీకి వెళ్తాకి టైంకి వెళ్తాను. ఏదైనా పని ఉందంటే సమయానికంటే 10 నిమిషాల ముందే ఉంటాం. కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న భక్తులు ఈ రోజున చాలామంది. వెళ్దాంలే, ఇంకా పాస్టర్ గారు పాటలు పాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన 9 గంటలకు ఆయన కుదురుద్ది, మనకి ఎక్కడ కుదురుద్ది? ఒక మాట చెప్పిన, మన ఒక ఆయన వాకింగ్ చేస్తూ పాస్టర్ గారు సంఘాన్ని ఉతికి ఆరేసాడు. అంటే సందర్భం వచ్చినాక చెప్తున్నాను. నేను 2-3 సార్లు విన్నాను. ఏమన్నానంటే, దేవుని మందిరికి వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇక అంటే చేతనైంది నీకు. దేవుని వాక్యం అంటే నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వాక్యం మీద నువ్వు పెద్ద పట్టించుకోవు. వాక్యానికి వచ్చిన నువ్వు ఫోన్ ఎలా గోక్కుంటూ ఉంటావు. ఫోన్ గోక్కుంటా టైం ఉంది, వాక్యానికి మందిరానికి టైంకి వచ్చే నువ్వు లేదు. ఇక్కడే నువ్వు విశ్వాసంగా కాసేపు కూర్చోలేకపోతున్నావు కదా. ఇక్కడే కూర్చోలేని నీవు పరలోక రాజులు ఎక్కడ కూర్చుంటావు? ఇక్కడ వల్లపడింది, అక్కడ ఎలా వల్లపడింది? ఇక్కడ చేతగా ఉంది, అక్కడ ఎలా చేతనైంది? కాసేపేమో ఇక్కడ ఉంటావు, కాసేపేమో అక్కడ ఉంటావు, కాసేపేమో అక్కడెక్కడో ఉంటావు, కాసేపేమో అక్కడెక్కడో ఉంటావు. ఏది శ్రేష్టమైంది? జ్ఞానం గలవాడంట ఉపదేశాన్ని విని దాన్ని అవలంబిస్తాడని రాసి ఉంటుంది. సామెత కన్నా 3 అధ్యాయం. ఉపదేశాన్ని విని, ఈ ఉపదేశం నన్ను ఎంతవరకు బాగు చేస్తే దాన్ని అవలంబిస్తాడు. యోబు అవలంబించాడు కనుకనే ఊజు దేశంలో గొప్పవాడు అయ్యాడు. శ్రమలు వచ్చినాయి. ఎంతకాలం? జీవితాంతం ఉన్నాయా? కొంతకాలం, మహా అయితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళా 7 ఒంట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళా ముత్తతో మీద గర్భం తెరవబడ్డది. మరలా పిల్లలు వచ్చారు. నేనంటాను, నా దేవుడు ఎవరిని శిక్షించడు. యోబు నిన్న ఎందుకు శిక్షించాడు? సాతాను గడికి వీడ పోరాటం అయింది. నేను అంటాను, సాతాను గడికి దేవుడికి పోరాటమై మన మీద కనుక ఒక టార్గెట్ పెడితే, ఇక్కడ దాకా వస్తామా? యేసు బాబు అంత జాలీరు అంటే, మా ఆవిడ చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోరు, అన్నీ పోని, రానండి పాత్రకి, నేను రమ్మన్నా రాను నేను అని అంటాం. ఎందుకని? మన భక్తి. అందుకే దేవుడు మనకు తెలుసు కాబట్టి, వారు అబ్బాయి అలా కదరా నాయన, నా మాట రా బాబు, నా మాటినమ్మా, నా బంగారు తల్లి, నా బుచ్చుకుంటా, నా మాటినమ్మా, నేను నిన్ను ప్రేమించాను, నన్ను నేను తీసుకెళ్ళక సింహాసనం కూర్చోబెడతాను ఆయన, నువ్వు కొంచెం జ్ఞానంగా ప్రవర్తించమని దేవుడు మనకు ఉపదేశాన్ని నేర్పిస్తున్నాడు. నేనేమంటానంటే, నువ్వు దేవునికి దగ్గరగా రావడం నేర్చుకోవాలి. దేవునికి దగ్గరగా రావడం నువ్వు నేర్చుకుంటే నువ్వు దేవునితో కలిసి నివసించగలుగుతావు. నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నావు అనుకోండి, అప్పుడప్పుడు ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, ఏమవుతుంది మనకే? నేను అన్నది వాక్యం విను. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పర్లేదు, దేవుని వాక్యం విను. వాక్యానుసారంగా నడవడం నేర్చుకో. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే, నీతిమంతులు నోరు జ్ఞానమును గురించి వసించును. అంటే జ్ఞానం గురించిన మాటలు మాట్లాడతాయి. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? ఈ లోకానికి సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పనా? దేవుని దృష్టికి వెరుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:19 రాసు. ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెరుగుతాను. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది చెప్పనా? ఆడిని ఎలాగైనా మనం పల్టీ కొట్టించవచ్చు. ఎవరినే? మనకు అప్పు ఇచ్చినో లేదా మన డబ్బులు ఇచ్చినో ఎవరన్నా పల్టీ కొట్టించేసి ఏదైనా చేయొచ్చు. మన జ్ఞానంతో బొమ్మని తిమ్మిని చేయొచ్చు. కానీ ఆ జ్ఞానం దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చదు. మనకు అనిపిస్తుంది నేను జ్ఞానంగా
వెరీ టాలెంటెడ్గా నేను కవర్ చేసాను చూసావా అంటాడు ఒక్కొక్కడు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉంటారు కొంతమంది. ఏదైనా చేయ ఎంతమందినైనా పెళ్లి చేయగలడు. ఎక్కడి వరకు? ఎక్కడ చేయగలవు అక్కడ ఆయన బెండ్ అవడం. మనుషులు బెండ్ చేయగలరు కానీ జీవాధిపతిని బెండ్ చేయలేవు. ఆయన ఒకదానికే బెండ్ అవుతాడు. అయ్యా నేను నా వల్ల కావట్లేదు, సహాయం చేయబోనా అనుకోండి, వచ్చేస్తాడు వెంటనే. ఆయన అడిగితే పరిగెట్టుకుంటూ వస్తాడు. అయ్యా నాకు కావట్లేదు, నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ ఉండలేకపోతున్నాను, అయినా నువ్వు సహాయం చేయనైనా అన్నావు అనుకోండి, చేస్తాడా చేయడా? దావీదుకి సహాయం చేయబట్టే మళ్ళీ పరిశుద్ధతలో చేర్చి మరలా ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొడుకు తరుగుతున్నా, సౌలు తరుగుతున్నా తిరిగి తిరిగి ఎక్కడికొచ్చాడు? సింహాసనం మీదకి వచ్చాడు. దావీదుని కనపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా కనపరుస్తాడు. కారణం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ జ్ఞానం పిలుస్తుంది. సంత వీధుల్లో, పురవీధుల్లో, పట్టణాల్లో, సందుల్లో, సంతుల్లో దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గర రండి, నా కుమారులారా, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా రండి రండి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే నిన్ను బాగు చేయగలడు. ఏ మనిషి నిన్ను బాగు చేయడు. ఏ పాస్టర్ గారు కూడా నిన్ను బాగు చేయడు. పాస్టర్ గారు ఎంతవరకు నడిపిస్తాడు? దేవుని వాక్యం చెప్పి, అమ్మా నువ్వు బలపడి తల్లి, నువ్వు బాగు చేయండి ఆయన, అన్నయ్య అలా ఉండొద్దు ఇలా ఉండని చెప్పగలడు. రోజు వచ్చి, తమ్ముడు ఎలా నడుతున్నావు, నువ్వు ఏటే కటింగ్ ఏటే గడ్వేట అని అడుగుతాడా? ఏం చేయాలా? దేవుని వాక్యం ఒళ్ళు పెట్టుకుని ఒక అరగంట చెప్పు. అలా చదువు రంగంలో పాస్టర్లు అయ్యారంటే మా దాంట్లోకి ఇద్దరు ఉన్నారు, ఈ గేట్ ఎఫ్ఎంలోకి ఇద్దరు ఉన్నారు, అసలు చదువుకోలేదు, ఆయన వాక్యం చెప్తున్నాడు, 10 మంది రక్షించాడు. చదువు ఇంపార్టెంట్ కాదు, నువ్వు దేవునితో ఉండే జ్ఞాన సంపద ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన నీవు నీ జీవితంలో నీతిమంతుడిగా ఉంటే నీ నోరు వెంబడి జ్ఞానం వచ్చినట్టు వచనాలు పలుకుతాయి. జ్ఞానం నీకు కొదువైతే దేవుని దగ్గర మొరపెట్టు, ఆయన ఇస్తాడు నీకు జ్ఞానం. ఎందుకంటే మన దేవుడు జ్ఞాన సంపన్నుడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే జ్ఞానం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఆయన జ్ఞానం ఎలా ఉంటుందంటే మొదట కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఎందుకు చెప్పినా, లోక సంబంధి జ్ఞానం ఉంటుంది, 8 గంటలు పని చేయాలి, టైం అయిపోతుంది, వాచ్ ఇలా మార్చేసి, ఇప్పుడు అందరికీ స్మార్ట్ వాచ్లు వచ్చి ఇంతకుముందు తిప్పుకుని వాచ్లు ఉండి 4 గంటల పని 3 గంటలు కట్టేసి టైం అయిపోయిందండి గుమస్తా గారు, టైం అయిపోయింది అనేవాళ్ళు. అప్పుడు నేను పనిలోకి వెళ్ళేవాళ్ళు, చిన్న కూరగా ఉన్నప్పుడు మట్టి పనికి వెళ్ళేవాడు, పారెత్తి మట్టి ఎత్తే ఆడలు మొత్తం ఉండేవారు మధ్యాహ్నం దాకా. టైం అయిపోయింది 12:30కే టైం అయిపోయింది మానేసుకోడు. ఇక్కడ చెల్లిద్ది, అక్కడ చెల్లదు. నేను ఎలా చేశాను పాస్టర్ గారు, అవ్వ ఆదమ్మ గురించి ఓ సాకు చిన్న మాట చెప్తాను. అవ్వ ఆదమ్మ గురించి ఓ సాకు. అవ్వమ్మ దగ్గర వచ్చి సాతనగడ అన్నాడు, ఇది నిజమా అని అడిగినప్పుడు ఆవిడంది, ఏటి మనుషులే లేరు. మరి నాకు డౌట్, మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు, పాముకు నోరేళ్ళకి వచ్చింది, అది ఎలా మాట్లాడింది అంటే, అప్పుడు సింహాలు కూడా మాట్లాడియా, కాకు కూడా మాట్లాడియా, మొత్తం పాము మాట్లాడింది నిజమా అంటే ఏటి అసలు పాము కదా మనుషులతో మాట్లాడదు కదా, మనుషులే కాదు మాట్లాడుకుంటారు, పాము నోరేళ్ళకి వచ్చింది అది అడిగింది నిజమా, ఏటి నిజం, ఇదో ఈ పండు తిను, ఏటి చెప్తున్నావు, దేవుడు అన్ని తినమన్నాడు, ఇది ఒకటే తినొద్దా అన్నప్పుడు దేవుని మీద భయభక్తులు ఉంటే ఏం చేయాలా? ఎవరు సాయంత్రం యేసుప్రభు వచ్చే చెప్తే నీ సంగతి అని చెప్పవద్దా? ఏం చేసింది? తీసుకుని ఏమనుకుని చెప్పను మనసులో, నువ్వు దేవతలాగా అయిపోతావు, ఉన్న రూపం చాలదా, దేవత అయిపోవాలా? ఇప్పుడు దేవుడిచ్చిన సృష్టిలో ఈ మొఖం కాళ్ళు చేతులు సరిపోవు, దీనికి రాసుకో కూర్చో, ఉన్నగా కాపాడడం కోసం పౌడర్ రాసుకో, అంతే తప్ప పేడ రాసుకున్నట్టు ఇష్టం బాగుంటుంది, ఇలా పెట్టుకుని ఇలా చేసుకుంటే ఏంటి దానివల్ల శోకం? దేవుడు నిన్ను ప్రేమించి నాకు ఎంత కావాలో అంతరంగా పెట్టాడు, ఈ పిల్లకి ఎంత కావాలో అంతరంగా పెట్టాడు. అది వాస్తవం. అది ఆ రంగులు ఏం మార్చక్కర్లా, మారాల్సింది ఏంటి చెప్పనా, అంతరంగం మారాలా. ఆది కాలం సాతాను దగ్గర పడిపోయింది అవ్వమ్మ, నీ రంగు బాగోలేదే మరి పోగరించాడు, నాకు అనిపించింది, నాకు నల్లగా ఉంటుంది అక్క,
తెల్లగా అయిపోతావు అక్కయ్య తింటే యేసు ప్రభులే మెరిసిపోతాను అంటాడు. వెంటనే వేసింది వేసినట్టు ఉందా, తీసుకెళ్ళి తాను చెడ్డకపోతే వడమంతా చెడగొట్టిందని తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి ఇచ్చింది. వాళ్ళ ఆయన అనొద్దు, నువ్వు పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావు, భార్య భర్తల బంధం ఎలా ఉంటుందని సంగతి ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ రోజులో వాళ్ళకి అలా కమిట్ అయిపోయారు. అలా తీసుకొచ్చిస్తే ఏంటే ఇదే పలానా చెట్టు కదా, ఎందుకు తిన్నావు, ఏ తింటే మనం ఇరుగుతామంట. ఎవరు చెప్పారు నీకు? దేవుడు చెప్పాడా? తోటలో పెట్టింది ఎవరు? దేవుడు. సంఘంలో పెట్టింది ఎవరు? దేవుడు. తీసుకొచ్చింది ఎవరు? యేసయ్య. యేసయ్య నీ మీద కనికరపడి నశించిపోతాడు, నిన్ను లోకంలో పడు నశించిపోకూడదని దేవుడు ప్రేమించి ఏదో అవకాశం ఇచ్చి దేవుని సన్నిధికి నడిపించాడు నిన్ను. ఇక నువ్వు తినాల్సింది ఏమిటంటే దేవుని వాక్యాన్ని తినాలి. అంతే తప్ప పాస్టర్ గారు పాస్టర్ గారు ఇన్ని చెప్తున్నాడు, పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, నా ఇంటి పక్క కూడా 10 మంది ఉన్నారు, వాళ్ళు పాస్టర్ గారు తమ్ముళ్ళు పిల్లలు, మా వాళ్ళు కూడా చాలా మంది పాస్తున్నారు, వాళ్ళు 2 చూస్తున్నారు, నేను 1 చూస్తా, వీళ్ళు 4 చేస్తున్నాను, నేను 2 చేస్తా అంటే చెట్ట అయిద్దా? ఆదాము భార్య అవ్వమ్మ కొన్ని తిని కొన్నిటికి వచ్చిందంట ఆదాముకి. నేను అంటాను, కొన్ని అన్నీ కాదు, నేర్చుకోవాల్సింది ఒకటే. నీతిగా బ్రతకడానికి ఒకటే దారి ఉంటుంది, పరిశుద్ధంగా బ్రతకడానికి ఒకటే మార్గం ఉంటుంది, పరిశుద్ధంలో జీవించడానికి కూడా ఒకటే దారి ఉంటుంది, నాశనం అయిపోవడానికి 1000 దారులు ఉంటాయి. మీరు గమనించలేదు, పాడైపోవడానికి 1000 దారులు ఉంటాయి, పరిశుద్ధంగా బ్రతకడానికి ఒకే ఒక్క దారి, ఆయన పేరు యేసు, జ్ఞాన సంపన్నుడైన యేసు. హల్లెలూయా. ఆయన దగ్గరకు ఒకటే దారి. దీనికి టర్నింగ్లు లేకపోతే ఈ సెట్టింగ్లు ఏమి ఉండవు, ఒకటే దారి. దారిలో కొంచెం ఇబ్బంది పడతావు, నువ్వు నిలబడతావో లేదని దేవుడు గమనించాకే ఏదో తోటలో చెట్టు పెట్టాడు. వీళ్ళు ఎంతవరకు ఉంటారని వీళ్ళు ఏం చేశారు, ఈ 99 చెట్లు తిన్నా సరిపోక ఆ చెట్టును కూడా ముట్టుకున్నారు, ఏదో సంపాదించుకుందామని. ఏమీ సంపాదించలేదు, బూడిదైంది. నేను దాకా చెమట సొక్క కారకుండా టైంకి ఒక పండు, దానికి సేద్యం చేయకుండా మీరు చదువుకోండి, ఊటైద్యం రాసుకుంటారు, ఏ సేద్యం చేయకుండా ఇప్పుడు కావాలి అప్పుడు కోసి తినేవాళ్ళు. దేవుడు బయటికి గెట్టేసిన తర్వాత చచ్చినట్టు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడు కాయగూరలు కాతున్నాడు, ఎవడో పెద్దోడు, శనుడేం గొర్రెలు పెంచుతున్నాడు. ఇప్పుడు మేకమాంసం తినాలనిపించింది, కాయగూరలు తినాలనిపిస్తుంది. వీళ్ళిద్దరు కష్టపడుతున్నారు, కష్టపడి తెచ్చుకున్న దాన్ని సంపాదించుకుని తింటున్నారు. ఇప్పుడు చెమట కారుస్తున్నారు. అప్పుడు ఏమనిపించింది, ఏమీ చేయకుండా ఫ్రీగా వచ్చి తిని ఉండలేక, అదే మరి యేసు ప్రభు దగ్గర దీవెన రావడం అంటే, దీవెన పొందుకోవడం అంటే, అన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు అణిగి మనకున్నాం అనుకోండి, కొత్త ఇబ్బందులు రావు, ఇబ్బందులు పడడం కనీ కాదు. మనం ఏం చేస్తుంటే కొంచెం బలం వచ్చాక, కొంచెం సెట్ అయ్యాం అని అనిపించాక అప్పుడు సైడ్ తిరుగుతాయి. ఇటు తిరగగానే ఈ పక్కడు అంటాడు, ఇగో ఏం కాదు, మీకు జరిగిన సంగతి జ్ఞాపకం చేసి ముగించేస్తాం. ఓ రోజు మందిరానికి తల్లి వచ్చింది. ఆవిడ ప్రార్థన చేసిన, పరిశుద్ధాత్మ పోకున్న చుట్టుపక్కల మొత్తం గ్రౌండ్ అంతా కడిగి, వాళ్ళ పిల్లోడికి చిన్న జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలా, మనిషి అంతా జ్వరం రాదా, తలపోటు రాదా, కడుపు నొప్పి రాదా, ఎందుకు వస్తుంది, కడుపు నొప్పి ఎందుకు వస్తుంది చెప్పనా, మామూలుగా వారం ఒకసారి తింటే ఈ కడుపు నొప్పి రాదు, వారం 2-3 సార్లు తినేసాం అనుకోండి, కడుపు పెరుగుద్ది, కడుపు నొప్పి పోతుంది. కాయగూరలు తిన్నంతకాలం ఈ జబ్బు రాదు. తిని కూడా ఎలా తినాలి, కడుపుగా సరిపడగా తినాలి. పీకల దాకా తింటే పొట్ట గ్యాస్ ఫ్యాక్టరీకి ఏమవుద్ది చెప్పండి, అవునా కదా. ఇంకోటి, తినకపోయినా పెరిగిద్ది గ్యాస్, తిండి మానేసినా పెరిగిద్ది. పీకల దాకా తిన్నా ఎంత తినాలి మామూలు, కానీ అంత తినకూడదు, అంతే తింటే కడుపుకి మనకే క్షేమం. ఎంత తింటే ఏమైంది, కడుపు ఉబ్బింది. మొత్తం మానేసిన గ్యాస్ బట్టి తేనుపులు వచ్చి పెరుగుతుంది. అంటే తినకపోయినా కష్టమే, తిన్నా కష్టమే. నేను అంటాను, ఈ తిండి విషయంలో కొంచెం పక్కన పెట్టి దేవుని వాక్యం వినగలిగినంతసేపు నువ్వు ప్రతిరోజు తినగలిగినంత వాక్యం నువ్వు తింటే నీకు క్షేమం. వీళ్ళు ప్రతిరోజు దేవుడు వచ్చి దేవుడు ఎంత మాట్లాడితే ఈ మాటలు అంటలా, ఆ సీట్లు ఎవరున్నారో, ఈ పుట్లు ఎవరున్నారో, అక్కడ ఏం చెప్తున్నారు అంటా పోయింది. ఎవరో అవ్వమ్మ. ఆదాము వెళ్ళాడా, అవ్వమ్మ వెళ్ళిందా? అంటే ఆడలకు అసలు భయం ఉన్నట్టవా చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే చాలా క్షేమం. ఎప్పుడైతే పక్కింటికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తానండి అన్నారో అప్పుడే పడింది తేడా. ఆ పక్కింటికి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది, అవునంటారు కదంటారా.
మీ ఊళ్ళో అందరూ మంచుడే కానీ మా ఊళ్ళో మాత్రం ఇలాంటి చాలా మంది అంటారు. పక్కింటికి వెళ్ళి తక్కువ పడిన వాళ్ళు ఇంతమంది చూసే దేవుడు మా ఇంటి దగ్గరే. నేను అనేది ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవునితో గడుపుతున్న నీ జీవితంలో దేవుని మాట తప్ప మరో మాట నువ్వు వినకూడదు. ఎవరు చెప్పినా కొంతమంది చెప్తారు. ఇందా చెప్పిన కుర్రోడు, ఈ పెద్ద సీనియర్ అక్క కొడుకు జ్వరం వస్తే తాయితీ కట్టించింది. పాస్టర్ గారు దాన్ని తీసుకొచ్చింది. ఆ పాస్టర్ గారు మామూలు అడిగా ప్రార్థన చేయడానికి తల మీద చేయిపెట్టి అన్ని కొట్టాడు. రే ఏమైందిరా అన్నాడు. జ్వరం వచ్చింది పాటర్ గారు అన్నాడు. ఆడికేమో 6-7 సంవత్సరాలు. జ్వరం వచ్చిందా, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఆడ వాళ్ళ అమ్మకు చూస్తున్నాడు. సర్లే కానీ కొబ్బరి నూనె డబ్బా అట్రా అన్నాడు. మరి పాస్టర్ గారి దగ్గర కొబ్బరి నూనె డబ్బా తేవాలి కదా, ఇంట్లో అన్నీ ఉన్నాయి, కొబ్బరి నూనె డబ్బా లేదు. కొన్ని కొత్త కుడిదరిపోయింది. ఏమైంది నేను అమ్మ వెళ్ళిపోయినా పాటర్ గారు వెళ్ళిపోయినా. మా అమ్మ మొన్నే ఊరుకొండ చెట్టు కింద తాళ్ళు చెప్తారు కదా, అది తీసుకొచ్చి కట్టిందండి. జ్వరం వచ్చినప్పుడు బాగా కట్టాక అస్సలు తగ్గట్లేదు, ఉలి కాలిపోతుంది పాస్టర్ గారు. ఆడు చెప్పేసాడు నేను మొలకలు తీసి పాస్టర్ గారు ఇచ్చాడు. తీసి పాస్టర్ గారు ఇప్పేసి పెట్టాడు. అమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, జ్వరం వచ్చినాక తాళి కట్టించు. అన్ని టెస్టులు చేసినాడు, జ్వరం తగ్గట్లేదు. మామూలుగా 100-200 ఆర్ఎంపీడాడితో ఒక ఇంజక్షన్ చేసుకుంటూ తగ్గిపోయే జ్వరానికి ఈ తాయితీ కట్టించాక నెల రోజులు జ్వరం పోలేదు. ఇంచుమించుగా తిప్పి హాస్పిటల్ని తిప్పి 20,000 అయింది. 20,000 అయిన తర్వాత పాస్టర్ గారు తీసుకొచ్చి ఇప్పుడు గుర్తొచ్చింది పాస్టర్ గారు. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడే ఒక ట్యాబ్లెట్ ఒక చిన్న ఇండేషన్ తీసుకొచ్చి ప్రార్థన చేస్తే జ్వరం తగ్గింది కదా. పాస్టర్ గారి దగ్గర ఇంప్రూవ్ అవ్వడం చిన్న ఆర్ఎంపీడా దగ్గరికి వెళ్తే ఆడ తిన తిండికి ఏదో ఒకటి పాయిజన్ అయ్యేదో జ్వరం వచ్చి తగ్గిపోను కదా. మొత్తం తాళి కట్టించింది. ఎవరి మాటని? ఈ పక్క సీనియర్ ఒక మాట చెప్పి, ఇగో పర్లేదు ఈ పక్కనే ఇట్టు పొయ్యా, ఈ పక్క ఎట్టకూడదు, ఈ పక్క ఎట్టకూడదు, ఆ పక్క ఎట్ట. అక్కడ ఏం పొంగాల? పాలు పొంగి కింద నుంచి పారిపోయి ఇలా కింద నుంచి పోవాలి. పాలు పొంగకపోతే ఇల్లు పాడైపోతుంది. మా ఇంట్లో దేవుడు దేవాలా అట్లాంటివి ఏమి లేదు. దేవుడు మహాప్రభు బట్టి మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, మన మేత్రి గారు. మా మజ్జిగ దేవుని డౌన్లో ఉంది, ఎదగదేమో ఎత్తుకోండి. వచ్చినాడు అంటాడు, ఏంటి మజ్జిగ దేని దీపిపోయిందంటే ఎదగ పైపోయిందంటే, ఏమి ఇల్లే లేదు ఆ టైంలోనే, ఇది అలా కట్టి పెడతాను, మా మాయ కడతానంటే కట్టించేసుకున్నాం. ఇల్లు బాగుంది, ఇప్పుడు వరకు ఏ ఇబ్బంది లేదు. మా అమ్మకు ఒంట్లో బాగా షుగర్ పెరిగిపోయి చనిపోయిందని మాకు ఆ ఇబ్బంది లేదు. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మీ ఇంట్లో ఇంకా లేవేమంటే మా ఇల్లు సొంతకు బయటకు బాగు, లోపల అన్నీ ఉంటాయి, ఏసీ గీసీ. మా అబ్బాయి ఫ్రెండ్స్ అడిగారు, మీరు సొంతకు భేదాల్లో ఉంటారు, లోపల మాత్రం సమస్తం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, మిషన్ ఉంది, పిండి బూనిది ఉంది, అన్నీ ఉన్నాయి, మీకేటి పోదామా అన్నాడు మా అబ్బాయితో. ఆడంటే నాకు తెలియలేదు. ఆడు వచ్చి అంటాడు, లోపల దిగిపోయింది, పైన లేచిపోయింది, అలా లేకూడదు, లోపల ఎత్తుకుండాలి, కింద డౌన్ ఉండాలి అన్నాడు. మనము నాకు తెలదాను మరి గడిగాడు. దిగాల్సింది ఇల్లు ఎత్తా ఈ సైన్యమా ఆ సైన్యం కాదు, మారాల్సింది మనసు. లేలుయా. నేను దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునితో సహవాసం చేస్తే నా దేవుడు మన జీవితాన్ని సరిచేయునుగాక. జ్ఞాన సంపన్నుడి వైపు నువ్వు తిరిగితే నా దేవుడు నీ కుటుంబాన్ని అన్ని విషయాలు ఆదరిస్తాడు. లోకంలో కనబడి ప్రతి ఊడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒకటి చెప్తాడు. ఈ చెప్పిందల్లా ఇన్న తర్వాత నెత్తి మీద ఇంటికి రాలిపోతాయి. ఏంటి ఇంత పొడుకున్న తిట్టి ఎంత అయిపోతాయి. మనం శుభ్రంగా నీట్గా అందంగా పౌడర్ రాసుకునే ముఖం ఫెయిల్ అయిపోయిన ముఖం అయిపోయి ఊళ్ళో ఉన్న అప్పులన్నీ మన ఇంటికి వచ్చేసినట్టు, కష్టాలన్నీ ఆటో కట్టుకుని చుట్టాలా మన ఇంటికి వచ్చి పలకరతోటేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడి మాట వెళ్తారు కాబట్టి. అదే దేవుని మాట అన్నా అనుకోండి, మనమే ఒకటి చెప్తాం, యేసు ప్రభు నమ్మిన తర్వాత మా జీవితం జీవనకరంగా ఉందండి. హల్లెలూయా. నా దేవుడు మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మార్చునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి.